అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అఘోరీతో పాటు వర్షిణిని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరీ బెదిరించినట్లు కేసు నమోదైంది. తల్వార్ గన్ పెట్టి బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరీ బాధితురాలి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అఘోరీని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అఘోరీతో పాటు వర్షిణిని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఇక క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరీ బెదిరించినట్లు కేసు నమోదైంది. తల్వార్ గన్ పెట్టి బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరీ బాధితురాలి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అఘోరీని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అఘోరీతో పాటు వర్షిణిని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరీ బెదిరించినట్లు కేసు నమోదైంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫిబ్రవరి 25వ తేదీన బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మోకిలా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నిమిత్తమే యూపీ వెళ్లినటువంటి మోకిలా పోలీసులు అఘోరీ శ్రీవర్షిని కలిసి ఇద్దరు ప్రయాణం చేస్తుండగా ఆ కారుని అడ్డుకొని కారులో ఉన్నటువంటి అఘోరీని అదుపులోకి తీసుకొని శ్రీవర్షిని విషయంలో కూడా కొంత కాంట్రవర్షియల్ ఉండడంతో తనను కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. అఘోరీపై 308 క్లాస్ 5, 318 క్లాస్ 1, 351 క్లాస్ 4, 352 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా మోకిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు వినీత ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసి అఘోరీని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. తను ఈ సోషల్ మీడియా ద్వారా తను ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారంగా 6 నెలల క్రితం యూట్యూబ్ ద్వారా శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అనే అఘోరీతో తనకు పరిచయం ఏర్పడింది. పరిచయం అయినటువంటి 2 నెలల తర్వాత శివ విష్ణు బ్రహ్మ తన ఉండేటువంటి ప్రగతి రిసార్ట్ ప్రొద్దుటూరుకి డిన్నర్ కి వచ్చి ఈ విధంగా ఇద్దరం ఒకరికొకరం పరిచయం ఏర్పాటు చేసుకున్నాము. తన మొబైల్ నెంబర్ కి తరచుగా ఫోన్ చేసేది. 1/1/2021లో అఘోరీ పుట్టినరోజు మా ఇంటి ప్రగతి రిసార్ట్స్ వచ్చి నా యొక్క వ్యక్తిగత విషయాలన్నీ కూడా తెలుసుకొని నన్ను పూజ చేస్తే నీకు అన్ని మంచి జరుగుతుందని మాయ మాటలు చెప్పి నమ్మించగా ఆ పూజకు నేను ఒప్పుకొని ఒక వారం రోజులు పూజ చేద్దామని చెప్పి పూజకి అయ్యేటువంటి ఖర్చుల డబ్బులు కావాలంటూ కూడా తన అకౌంట్ నెంబర్ తనకు ఎందిచ్చి 4/2వ తేదీ 2025లో 5 లక్షల రూపాయలు తన అకౌంట్ కి వేశాను. హుండై i20 కారు తీసుకొని నేను ఉండేటువంటి ప్రగతి రిసార్ట్స్ వచ్చి నా భర్తకు నచ్చజెప్పి నన్ను ఉత్తరప్రదేశ్ లోని ఉజ్జయిన్ కి ఒక ఫామ్ హౌస్ లోకి తీసుకుపోయి అక్కడ పూజ చేయించి మరుసటి రోజు నా దగ్గరకు వచ్చి మరో 5 లక్షల రూపాయలు నా అకౌంట్ లో వేయకపోతే పూజ చేసినటువంటి పూజ విఫలమయ్యి నీ కుటుంబం నాశనం చేస్తానంటూ కూడా నన్ను భయపెట్టగా అందుకు నేను భయపడి తన అకౌంట్ నెంబర్ కి మళ్ళీ 5/2/2025 నెక్స్ట్ డే 4వ రోజు 5 లక్షలు, 5వ తేదీ నాడు మరో 5 లక్షలు వేసి ఈ రూపాయలు తనకు అందజేశాను. అదే అదును చూసుకొని శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అఘోరీ మాత నాతో నీవు పూజ పూర్తి చేసుకున్నావు గనక ఇంకా 5 లక్షలు తనకు ఇవ్వాలి అంటూ కూడా ఇవ్వకుంటే నీ గురించి అంతు చూసి నీ కుటుంబ సభ్యుల యొక్క మంత్రశక్తులతో మిమ్మల్ని చంపేస్తా అంటూ నా వద్ద తల్వార్లు మరియు తుపాకీ ఉన్నదంటూ కూడా నన్ను బెదిరించి ఇవ్వకపోతే నన్ను ఇష్టానుసారంగా చంపి నీ కుటుంబాన్ని అంతం చేస్తానంటూ కూడా నన్ను బెదిరించింది అంటూ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మోకిలా పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. మోకిలా నుంచి 2 రోజుల క్రితం 2 ప్రత్యేక టీమ్స్ యూపీకి వెళ్లాయి. ఎందుకంటే ఇప్పటికే అఘోరీ మేము కేదార్నాథ్ వెళ్లిపోతా ఉన్నాము, ఇక సభ్య సమాజంలో కనిపించము, మీడియాతో మాట్లాడను, ఇదే నా లాస్ట్ వీడియో, ఇకపై నాపై వార్తలు వేస్తే నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, పెట్రోల్ క్యాన్ కార్లో పెట్టుకొని తిరుగుతా ఉన్నానంటూ కూడా
ఈ మెసేజ్ ఇవ్వడంపై పోలీసులకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ తో ఉత్తరప్రదేశ్కి వెళ్లి ఉత్తరప్రదేశ్ నుంచి వీళ్ళు కేదార్నాథ్ వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో అఘోరి ప్రయాణిస్తున్నటువంటి I-20 వాహనాన్ని మోకిలా పోలీసులు అడ్డుకొని డ్రైవింగ్ సీట్ లో ఉన్నటువంటి అఘోరిని అదుపులోకి తీసుకొని ఈ పక్కనే ఉన్నటువంటి శ్రీవర్షిని ఇటీవలే వివాహం చేసుకున్నాము అంటూ కూడా ప్రకటించిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఇంట్లో నుంచి కిడ్నాప్ కి గురైంది. ఆ అమ్మాయి కూడా మిస్సింగ్ కేసు ప్రస్తుతం అమల్లో ఉంది కాబట్టి ఆ మిస్సింగ్ కేసు సంబంధించి కూడా ఈ అమ్మాయిని హైదరాబాద్ తీసుకెళ్లాలని భావించి అఘోరిని శ్రీవర్షిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ఆ వాహనాన్ని అక్కడే వదిలేసినట్టుగా తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం సమయంలో అఘోరిని మోకిలా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి పోలీసులు విచారణ చేపట్టనున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. అఘోరీని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అఘోరీతో పాటు వర్షిణిని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరీ బెదిరించినట్లు కేసు నమోదైంది. తల్వార్ గన్ పెట్టి బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరీ బాధితురాలి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ శివ అందిస్తారు, లైవ్ లో అందిస్తారు. శివ. రైట్ వైశాలి, గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసినటువంటి లేడీ అఘోరీ పేరుతో తనను తాను అఘోరీ అరెస్ట్ పై అప్డేట్స్ ఏంటి? శివ, అఘోరీపై అప్డేట్స్ ఏంటి? అఘోరీని వైశాలి, యాక్చువల్లీ గత కొంతకాలంగా తనను తాను లేడీ అఘోరీగా ప్రకటించుకున్నటువంటి శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో ఏ రకంగా హల్చల్ చేశారు అనేది అందరికీ తెలిసిందే. ఇతని మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు గత కొంతకాలంగా వస్తున్నాయి. అరెస్ట్ చేయాలనేటటువంటి డిమాండ్లు కూడా వస్తున్నాయి. ఎట్టకేలకు హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి మోకిలా పోలీసులు అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు మనకి సమాచారం అందుతుంది. మనం ఒక్కసారి ఈ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ మొత్తం ఈ పరిణామాలని కనుక మనం చూసుకుంటే, ఎప్పుడైతే సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ తల్లి గుడిలో ఒక అపచారం జరిగిందో, ఒక ఘటన అయితే జరిగిందో, ఆ ఘటన సమయంలో ఒక్కసారిగా తెర మీదకు వచ్చాడు ఈ అఘోరీ లేదా శ్రీనివాస్. దాంతో తాను సనాతన ధర్మ పరిరక్షకుడిగా ప్రకటించుకున్నాడు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి నేను ఇక్కడ వచ్చాను, చాలా ఘోరాలు జరగబోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో, వీటన్నిటికీ కూడా నేను ఫుల్ స్టాప్ పెట్టబోతున్నానంటూ తనకు తానుగా ప్రకటించుకున్నటువంటి ఈ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలయాలు తిరిగారు, చాలా చోట్ల న్యూసెన్స్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ అధర్మం జరిగితే అక్కడ నేను ధర్మస్థాపన చేస్తానంటూ కూడా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. చివరికి చీటింగ్ కేసులో ప్రస్తుతం అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో కూర్చున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఈ ఒక్క వ్యవహారంలోనే కాదు, ముఖ్యంగా శ్రీవర్షిని అనేటటువంటి ఒక అమ్మాయిని తాను శిష్యురాలుగా స్వీకరించానంటూ తొలుత చెప్పడం, తర్వాత పెళ్లి చేసుకోవడం, ఈ రెండు ఘటనల పట్ల కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమైందని చెప్పుకోవచ్చు. అనవసరంగా ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నారు అంటూ కూడా చాలా మంది మండిపడినటువంటి పరిస్థితి. తొలుత తనను తాను లేడీ అఘోరీగా చెప్పుకున్నటువంటి ఈ శ్రీనివాస్ నిజానికి మహిళ కూడా కాదు, అతను ఒక ట్రాన్స్జెండర్. ఆ ట్రాన్స్జెండర్ అయినటువంటి ఈ శ్రీనివాస్ ను కూడా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా అంగీకరించలేనటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఇతను మా ట్రాన్స్ కమ్యూనిటీకి చెందినటువంటి కూడా కాదు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ప్రజలను మోసం చేయడానికి ట్రాన్స్జెండర్ కింద మారాడు అంటూ కూడా వారు కూడా మీడియా ముఖంగా అతని మీద దుమ్మెత్తిపోసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినటువంటి పరిస్థితి. తొలి నుంచి కూడా వైశాలి మనం ఎప్పటికప్పుడు ఈ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ కు సంబంధించినటువంటి విషయాల మీద ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నాము. మనం చాలా సార్లు ఈ శ్రీనివాస్ ని మనం లైవ్ లోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాము. ప్రతి అంశంలో కూడా మనం నిలదీసినటువంటి పరిస్థితి, ప్రతిదానికి కూడా ఎప్పుడూ కూడా ఈ అఘోరీ లేదా శ్రీనివాస్ సరైన సమాధానాలు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూడలేదు. ప్రతిసారి కూడా మీకు అంత నమ్మకం లేకపోతే నా దగ్గరికి ఎవరు రావద్దు అంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. ఒక్కసారి కేసుకి సంబంధించి మనం చూసుకుంటే, ప్రస్తుతం ఈ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ని అరెస్ట్ చేసినటువంటి కేసు ఫైనాన్షియల్ కు సంబంధించినటువంటి కేసు. ఒక వ్యక్తి దగ్గర మొత్తం 9 నుంచి 10 లక్షల వరకు కూడా మోసగించాడు, పూజల పేరుతో బెదిరించి తీసుకున్నాడు అన్నటువంటి కేసులో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అఘోరీ వ్యవహార శైలి మనం చూసినా కూడా పూర్తిగా కొంతకాలం దిగంబరంగా తిరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పోలీసులు అలాగే దేవస్థాన సిబ్బంది అడ్డుకున్నారో, ఈ రకంగా మేము గుడిలోకి అలౌ చేయమని చెప్పారో, అప్పుడు మాత్రమే ఒంటికి ఒక వస్త్రం కట్టుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఆ తర్వాత అతని హావభావాల మీద, ఇతర చర్యల మీద కూడా చాలా విమర్శలు
వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. అసలు కారులో తిరగడం ఏంటి అనేటటువంటి క్వశ్చన్ కూడా చేశారు. దానికి కూడా ఒక వింత వాదన చెప్పినటువంటి పరిస్థితి. దేవుళ్లకు వాహనాలు లేవా, శివుడికి నంది ఎలాగో నాకు అలాగే ఈ i20 కార్ అంటూ కూడా ఒక వింత వాదన తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా చాలా అనుమానాలు వచ్చాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి అయితే మన వచ్చింది. గత కొంతకాలంగా కొన్ని పుకార్లు కూడా వచ్చాయి. కోట్లాది రూపాయల ఆస్తి ఈ శ్రీనివాస్ కు ఉంది అంటూ కూడా వార్తలు వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసినటువంటి పరిస్థితి వైశాలి. అయితే మనం జీ తెలుగు న్యూస్ వేదికగా కూడా ఈ అంశానికి సంబంధించి శ్రీనివాస్ ని మనం క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ దానికి సంబంధించి కూడా కొన్ని వింత వాదనలు అయితే చెప్పినటువంటి పరిస్థితి. నాకు భక్తులు విరాళాలు ఇస్తూ ఉంటారు, అవన్నీ కూడా నా అకౌంట్లలో జమ అవుతూ ఉంటాయంటూ కూడా చెప్పిన సిచ్యువేషన్ మనం అయితే చూసినటువంటి పరిస్థితి. యూజువల్లీ అఘోరి అంటేనే వైశాలి ఘోరం కానిది మాత్రమే అఘోరం. అంటే ఎటువంటి ఘోరాలు చెయ్యరు, కేవలం ధర్మస్థాపన మాత్రమే చేస్తారు. అలాగే వారు వస్త్రాలు ఎందుకు త్యజిస్తారు అంటే మొత్తం అంతా కూడా జీవితంలో అన్నీ వదిలేసుకున్నాం మేము, మాకు ఇంకా దేని మీద కూడా లేదు, మేము వైరాగ్యం చెందుతాము, కేవలం భగవంతుడికి మాత్రమే ఈ శరీరం అంకితం అనే విధంగా ఉంటారు. కానీ ప్రతి దానికి ఏదైతే అఘోరాలు, నిజమైనటువంటి అఘోరాలు సనాతన ధర్మ పరిరక్షకులు ఏమైతే చేస్తారో దానికి పూర్తి వ్యతిరేకంగా ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కొక్కటిగా ఇప్పుడైతే అతనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా బయటపడుతున్నాయి. అసలు అతను ఎందుకు ట్రాన్స్జెండర్ గా మారాడు అన్న దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎంతమందిని మోసం చేస్తాడు. ఇప్పుడు మనం శ్రీవర్షిణి కాదు, శ్రీవర్షిణి కంటే ముందు నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటూ మరో వ్యక్తి కూడా మీడియా ముందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాం. లేదు మొత్తం 3 పెళ్లిలు జరిగాయి అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే డబ్బులకు సంబంధించి కూడా ఎంతమందిని మోసం చేశాడు అనేటటువంటి ఆరా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం తీస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పోలీసులు ఒక ప్రకటన కూడా జారీ చేసినట్టయితే మనకు సమాచారం అందుతుంది వైశాలి. ఎవరైనా సరే ఇతను మోసం చేశాడు లేదంటే ఇతర కారణాలకు సంబంధించి సాక్ష్యాధారాలు ఉంటే తమ వద్దకు పూర్తిగా రావాలి. అలాగే వచ్చినటువంటి వ్యక్తుల పేర్లను సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచుతామంటూ కూడా పోలీసులు ఒక ప్రకటన అయితే ఇచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. చూద్దాం ఇంకెంతమంది ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ కి సంబంధించినటువంటి బాధ్యతలు ముందుకు వస్తారన్న దానికి సంబంధించి. కానీ హైందవ ధర్మానికి సంబంధించినటువంటి, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇతర ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇతని వల్ల మా మతం యొక్క గౌరవం పోతుంది, అఘోరి అని పేరు చెప్పి అఘోరాల పరువును మొత్తం కూడా బజార్కి ఇరుస్తున్నాడు అంటూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అటు శ్రీవర్షిణి తల్లిదండ్రులు కూడా ఈ అరెస్ట్ మీద సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది వైశాలి. అయితే శివ, ఇప్పుడు అఘోరితో ఉన్న వర్షిణిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఈ శ్రీవర్షిణి పరిస్థితి ఏంటి? అంటే ఆమెని కస్టడీలోకి తీసుకుంటారా లేదంటే తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉందా? లేదు వైశాలి, యాక్చువల్లీ శ్రీవర్షిణి మీద ఏ రకమైనటువంటి కేసు అయితే లేదు. కాకపోతే శ్రీవర్షిణికి సంబంధించి ఆమెను కూడా కిడ్నాప్ చేశారని ఒక కేసు ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితి. అలాగే హెచ్ఆర్సీని కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్రయించినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా మంగళగిరి దగ్గర కూడా ఒక కేసును అయితే అఘోరి మీద నమోదు చేశారు, ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేశారని చెప్పేసి. అయితే ఈ కేసులకు సంబంధించి అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి అయితే పోలీసులు ఆమెను ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఆమెను అరెస్ట్ చేయడం కానీ ఇతర ప్రొసీడింగ్స్ లో మాత్రం ఆమెను తీసుకోలేదు. ఖచ్చితంగా ఆమెను ఇక్కడికి తీసుకురావడం మీద మాత్రం పోలీసులు దృష్టి పెట్టినటువంటి సిచ్యువేషన్. అయితే ఆ తర్వాత శ్రీవర్షిణి ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకుంటుంది? తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతానంటుందా లేదంటే ఇండివిజువల్ గా ఉంటాను ఉంటుందా ఏంటి అనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. అసలు శ్రీవర్షిణి నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతుంది అనేటటువంటి సందేహం అయితే అందరిలో కలుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు శ్రీవర్షిణికి కౌన్సిలింగ్ ఇప్పించాలి, ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించి తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలి. ఇటువంటి మాయగాళ్ళు వ్యక్తుల్లో అలాంటి భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయిల జీవితం నలిగిపోకూడదు అంటూ కూడా చాలా మంది సూచిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం అసలు పోలీసులు ఏం చేస్తారు. అలాగే హెచ్ఆర్సీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి డెసిషన్ వస్తుంది అన్నదైతే మనం చూడాల్సిన పరిస్థితి ఉంది వైశాఖ. అయితే ఇక్కడ అఘోరి అంటే ఫస్ట్ పాజిటివ్ గా స్పందించిన ప్రజలు రాను రాను అంటే మెల్లమెల్లగా నెగిటివ్ గా స్పందించే పరిస్థితికి వచ్చేసారు. అంటే అఘోరిని అరెస్ట్ చేయాలి అన్నంత సిచ్యువేషన్కి వచ్చేసారు. అంటే దీన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ వైశాలి, నేను ఇందాక ప్రస్తావించినట్టుగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నప్పుడు ముత్యాలమ్మ గుడిలో ఏదైతే జరగకూడని ఒక సంఘటన జరిగిందో ఆ టైంలో హిందువులంతా కూడా చాలా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి. ఆ టైంలో సరిగ్గా యూటిలైజ్ చేసుకున్నాడు తన పబ్లిసిటీకి ఈ లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్. కరెక్ట్గా
ప్రత్యక్షమయ్యాడు. ఒక కారులో వచ్చాడు ముత్యాలమ్మ గుడిలో, కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి. దాంతో ఆ పూజలంతా కూడా వైరల్ అయ్యాయి. లేడీ అఘోరీలు కూడా ఉంటారా అనేటటువంటి విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందరూ కూడా అతన్ని చూసేందుకు, ఫోటోలు దిగేందుకు కూడా చాలా ఉత్సాహం చూపించినటువంటి పరిస్థితి. హిందూ ధర్మాన్ని తాను పరిరక్షిస్తాను అంటూ చెప్పడంతో అందరూ కూడా సంతోషం కూడా వ్యక్తం చేశారు. చాలా మంది మద్దతు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. కానీ రాను రాను అతను చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, చాలా మందిని త్రిశూలంతో బెదిరించడం కావచ్చు, అతను వ్యవహార శైలి కావచ్చు, వేసుకుంటున్నటువంటి దుస్తులు కానీ, లేదంటే లిప్స్టిక్ ని తను ఉపయోగిస్తూ ఉండడం, కారును ఉపయోగిస్తూ ఉండడం, రకరకాల చర్యలు చేస్తూ ఉండడం, రోజు రోజుకి తనను పలచన చేసినటువంటి సిచ్యువేషన్ అయితే సమాజంలో మనం చూడొచ్చు. పూర్తిగా ఇతను ఒక ఫేక్ అఘోరి అనేటటువంటి విషయం అయితే అందరికీ కూడా అర్థమైపోయింది. ఏ విషయంలో అయితే పబ్లిసిటీ దొరుకుతుందో, ఏ అంశాన్ని పట్టుకుంటే పబ్లిసిటీ ఈజీగా దొరుకుతుంది అనేది ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ కి అయితే స్పష్టంగా తెలుసు. మనం ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. కరెక్ట్ గా మంగళగిరి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను తాను పవన్ కళ్యాణ్ కలవాలనుకుంటున్నాను అంటూ కూడా చేసినటువంటి సిచ్యువేషన్. శివ, మీరు కొద్దిసేపు లైన్ లో ఉండండి. నెక్స్ట్, ఇక అఘోరిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అఘోరితో పాటు వర్షిని కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయమై స్పందించడానికి, మనతో మాట్లాడడానికి సినీ నటి, యాక్టివిస్ట్ కరాటే కళ్యాణ్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. కరాటే కళ్యాణ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎలా చూస్తారు ఈ అఘోరిని అరెస్ట్ చేయడాన్ని, తెలంగాణ పోలీసులు మీరు ఎలా చూస్తారు దీన్ని? చాలా లేట్ అయింది అనుకున్నానండి నేను ఆవిడని అరెస్ట్ చేయడానికి. ఎందుకంటే ఒక విధంగా హిందుత్వం పైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి. హిందువుల ముసుగులో ఉంటూనే హిందుత్వానికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఈ విషయం మాట్లాడడానికే జుగుప్తుగా ఉంది. యాక్చువల్ గా ఆ ఉదంతం అంతా చూస్తుంటే చాలా చిరాకుగా ఉంది. అసలు ఇదంతా ఏంటంటే అతని గురించి రోజుకొకటి బయటకు వస్తుంటే అతననాలో ఆమనాలో అసలు ఏమనాలో ఏమీ అర్థం కావట్లేదు. ఒకవైపేమో బాధితుని మోసం చేస్తూ ఒక అమ్మాయి దగ్గర ఇప్పుడు డబ్బులు తీసుకున్నారని మొన్న ఎఫ్ఐఆర్ చూసాము. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారంగా ఇప్పుడు అరెస్ట్ అయ్యారంటే మొత్తానికి అరెస్ట్ అవ్వడం అయితే చాలా చాలా మంచి విషయం అని అంటారు. ఎందుకంటే ఇంకా 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 ఇలా తిరుగుతూ ఉంటే ఇంకెంతమంది బాధితులు ఉన్నారో, మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇంకెంతమంది ఇంకా మోసపోయేవారు. ఒకసారి అరెస్ట్ చేస్తే పోలీసు యంత్రాంగం పనిలోకి దిగితే ఇమ్మీడియట్ గా ఇలాంటి దొంగలకు అందరికి కూడా బుద్ధి వస్తుందని అనుకున్నాను. లేకపోతే అసలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్ళిపోతుంది సమాజం, ఏం జరుగుతోంది, హిందుత్వం మీద బురద చేస్తున్నారు. అసలు ఎంత నమ్మకాలు, స్వామీజీలు, అఘోరాలు అంటే ఎంత పూజలు చేసేవాళ్ళు, ఎలా ఉండేది ఇంతకుముందు. అసలు ఇదేంటండి, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటే ఇంకా అలా అరెస్ట్ చేయకుండా చూడడం అనేది చాలా బాధగా ఉండింది. మొత్తానికి అరెస్ట్ చేసినందుకు సంతోషం, అదైతే చాలా సంతోషం. అయితే కళ్యాణ్ గారు, ఈ సనాతన ధర్మం అని పేరు చెప్పుకుంటూ వర్షిని అనే అమ్మాయిని మోసం చేసింది, అలాగే నేను ఎవరి దగ్గర డబ్బులు డిమాండ్ చేయలేదు అంటూనే ఇప్పుడు 10 లక్షల డబ్బులు తీసుకున్నట్టు చీటింగ్ కేసులో అరెస్ట్ అయింది. దీనిపై ఏమంటారు? నాకు తెలిసి ఏమీ చీటింగ్ చేయలేదు అన్నప్పుడు ఆ ఎఫ్ఐఆర్ బుక్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి పోలీసులు అంత గుడ్డిగా అయితే ఎఫ్ఐఆర్ చేయరు. కాబట్టి ఎఫ్ఐఆర్ చేశారంటే అక్కడ ఎంతో కొంత మెస్సీ ఉంది. అదేంటన్నా ముందు తీయాలి. ఈ వర్షిని అనే అమ్మాయి వ్యక్తిగతం పూర్తిగా వాళ్ళిద్దరూ ఏమైనా తగలబడమనండి. కానీ ఒకటైతే నేను చెప్పగలను, ఆ వర్షినికి కూడా ఏదన్నా కనికట్టు లాంటిది ఏమైనా చేశారేమో. ఒకసారి అలాంటివి కూడా ఉంటాయి, కొన్ని విద్యలు నేర్చుకొని వస్తారు కొంతమంది. అలాంటివి ఏమైనా ఉందేమో నా డౌట్. ఆ అమ్మాయి ఆ మాయలో ఉందేమో అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటిది ఏమైనా జరిగిందా, లేకపోతే ఏమైనా అమ్మాయి మీద ప్రయోగాలు కొంచెం ఏమైనా జరిగాయా అని కూడా నాకు డౌట్ అనిపించింది. అమ్మాయి మాటలు చూస్తే ఒక్కొక్కసారి ఒకవేళ గురువు ఏంటి, నేను ఆమె దగ్గర శిష్యురాలు అని చెప్పి, తర్వాత పెళ్లి ఏంటి, హస్బెండ్ ఏంటి, వైఫ్ ఏంటి, కోడలమ్మ, ఏవో మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళిద్దరూ మతి స్థిమితి ఉందా వాళ్ళిద్దరికన్నా నాకు డౌట్ వచ్చింది నాకైతే. అంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకొని ముందు ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం. ఆమెకైతే కౌన్సిలింగ్ అవసరం. ఆ వర్షినికి కౌన్సిలింగ్ ఇస్తే ఏమన్నా బాగుపడుతుందేమో అని ఆశ ఉంది. ఇంకా ఆమె పర్సనల్ విషయాలు మనకు అనవసరం కాబట్టి ఇదైతే సమాజాన్ని చెడగొట్టే విధంగా ఉంది అన్ని విధాలుగా. అయితే ఫైనల్ గా అఘోరి అయితే అరెస్ట్ అయ్యారు. అంటే ఈ అఘోరి అరెస్ట్ తో ఇంకా మోసపోయిన వాళ్ళు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఆటోమేటిక్ గా అరెస్ట్ అయినప్పుడు పోలీస్ స్టేషన్ లో బయటకు వచ్చింది. ఇప్పుడు విషయం బయటకు రాగానే ఇంకా ఎవరైనా డబ్బులు ఇచ్చినా, ఇంకా ఎవరైనా ఆశ చూపించి ఇది చేస్తా అది చేస్తా అని ఏమైనా చేసి ఉంటుంటే ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అవకాశం ఎక్కువే ఉంది వాళ్ళు వచ్చే అవకాశం. సో బయటకు వస్తే చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళు ధర్మం అనే పేరు చెప్పి వస్తే అందరూ అబ్బా వీళ్ళు గ్రేటు, మంచి పని చేస్తారు అని అందరూ నమ్మేస్తారండి హిందువులు.
కానీ ఆ ధర్మం పేరు చెప్పుకుని వీళ్ళ దందాలు చేసుకుంటూ వీళ్ళు సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగించే విధంగా దీని మీద హాస్యం చేసుకునే విధంగా అంటే అన్ని విధాలుగా అందరూ అవతల వాళ్ళు నవ్వుకునే విధంగా అపహాస్యం అయిపోతుంది అన్ని విధాలుగా. అయితే చెప్పండి కళ్యాణి గారు. చాలా చాలా అంటే జుగుప్సాకరమైన పనులు, జుగుప్సాకరమైన విధానం. ఆవిడ ఫస్ట్ నుంచి మొత్తం అంతా ఒకటి మీరు ఆవిడ ట్రావెల్ ని చూసుకోండి. మొత్తం అంతా ఫస్ట్ ఎలా వచ్చింది, ఏం చేసింది, ఎలా వెళ్ళింది, ఎక్కడి నుంచి ఏం చేసింది, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఫోన్ కాల్స్ దగ్గర నుంచి ప్రతి దగ్గర ఎక్కడెక్కడ ఎలా, ఏ శ్మశానాలు ఎలా ఉంది, ఫస్ట్ ఏం చెప్పింది, ఏదేదో అవన్నీ చూస్తేనండి అసలు ఇందులో ఆవగింజంత కూడా ఎంతవరకు ఆవిడ పబ్లిసిటీ కోసం ఆవిడ తాలూకా ధర్మం పేరు చెప్పుకొని ఎంతో మంది ఇక్కడ కూడా అలాగే బ్రతుకుతున్నారు. ఎంతో మంది దొంగ బాబాలను చూసాం, కొంతమంది వేష్టిగాళ్ళందరినీ చూసాము. అలాగే ఇప్పుడు ఈవిడ కూడా సనాతన ధర్మం ముసుగులో ఆ గొడుగు కింద ఈవిడ కూడా చేరి ఆ నీరుని ఏదో మనం ఉపయోగించుకోవాలి, ఆ ధర్మం అనే ఒక పెద్ద సాగరం అది, ఆ సాగరంలో మనం కూడా ఆ నీటిని తాగాలి అనే విధంగా ఈవిడ కూడా అందులో ఆవిడ ప్రయత్నం చేసింది, సఫలీకృతం అయింది. కానీ ఈ అమ్మాయి విషయం ఎప్పుడైనా తాను తీసుకున్న గొయ్యిలో తానే పడిపోతారు అన్నట్టుగా ఎవరు తీసుకున్న గొయ్యిలో వాళ్ళు పడతారు. ఆవిడ ఏ విధంగా అనుకుందో ఏమనుకుందో కానీ ఆవిడ నిజంగా ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఈ విధంగా ఉండరండి, ఇలా ఉండరు. నిజంగా నియమ నిబద్ధతలతో ఉంటే ఇలా బూతులు మాట్లాడరు, ఇలా తిట్టరు, ఇలా చెయ్యరు. చేసే విధంగా ఉంటే ధర్మం కోసం మాట్లాడాల్సి వస్తే ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మాట్లాడి ఉంటారేమో. కానీ ఇలాంటివి మభ్య పెట్టడం, ఎవరినో చీట్ చేయడం, డబ్బులు తీసుకోవడం, అమ్మాయిల్ని లేపుకొని వెళ్ళిపోయి, ఇప్పుడు అమ్మాయిని లేపుకెళ్లారని అంటారు ఎవరు చెప్పినా, అమ్మాయిని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయా నా ఇష్టం నేను మేజర్ని వెళ్ళిపోతానని అమ్మాయి అనడానికి వీటన్నిటికీ ఊత ఇవ్వడం ఎవరు? ఆ వెనకున్న అఘోరి అనే ఒక మనిషి ఉండడం వల్ల ఆ అమ్మాయి ధైర్యంగా వెళ్ళగలిగింది. ఆ చిన్నపిల్ల తల్లిదండ్రి బాధపడరా? ఏదైనా సరే బాధే కదా. ఇవన్నీ కూడా కరెక్టా? నా ఇష్టం అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, కరెక్టే. పోనీ ఒకవేళ నువ్వు మగాడిగా ఉన్నావు, మంచిగా ఉన్నావు అంటే పోనీ ఎవరు చేసుకున్నానే నాన్న. ఇప్పుడు ఏంటండి ఇది ఏమని చెప్తున్నారు? అసలు ఏ విధంగా వెళుతుంది మెసేజ్? సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని ఇన్ని రకాల ఘోరాలు చేయడానికి ఏదో ఒకటి దొరకాలి. ఇప్పుడు ఏంటంటే ఏదో ఒకటి పట్టుకోవాలి కాబట్టి సనాతన ధర్మం అనే పేరు వాడుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని బర్బాద్ చేస్తున్నారు. చండాలంగా దాన్ని అందరూ వాడుకొని ధర్మంలో ఉన్న వాళ్ళందరూ ఇంతే, సనాతని అంటేనే ఇలా ఉంటారు, సనాతని అందరూ ఇంతే, అసలు ధర్మం పేరు చెప్పుకొని ప్రతి ఒక్కరు మోసం చేస్తారు అనే ఒక ముద్రలు వేయడానికి వీళ్ళందరూ ఒక అంటే పెయిడ్ ఆర్టిస్టులు అనే నేను అంటాను. ఒక విధంగా వీళ్ళందరూ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని వచ్చారా, లేకపోతే ఏదైనా మిషన్ నడుస్తుందా, అసలు ఏం జరుగుతుంది, ముందేంటి వెనకేంటి అని మాకు అర్థం కావట్లేదు. రైట్, థ్యాంక్ యూ కళ్యాణి గారు. రైట్, ఇక అఘోరీని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అఘోరీతో పాటు వర్షిణిని కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపై స్పందించడానికి మనకు రుద్రస్వామి గారు మనకు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి రుద్రస్వామి గారు. సనాతన ధర్మం అంటూ మొదలు పెట్టి నేను మహిళలకు అండగా ఉంటాను, మహిళల జోరుకొస్తే ఊరుకోను అని ఓ రేంజ్ లో రెచ్చిపోయిన అఘోరి లాస్ట్ కి అరెస్ట్ అయిన పరిస్థితి, దీనిపై మీరేమంటారు? అరెస్ట్ అయిన పరిస్థితి ఏర్పడిందంటే అమ్మా, ఈరోజు సనాతన ధర్మం పేరిట ఎన్నో విషయ వివరణలను మనం గత సంవత్సరం నుంచి చూస్తే ఎన్నో కార్యక్రమాల చేత ఆడపిల్లల విషయమే గాని, వ్యక్తిగతమైన విషయాలే గాని, ఆయన గారు చేసిన ప్రతి పైశాచికత్వానికి చాలా మంది వతస్తు పలికిన సందర్భాలు చూసాం మనం. ఆ తర్వాత ఒక ఆడపిల్ల కరీంనగర్ నుంచి వచ్చి నన్ను ఇలా పెళ్లి చేసుకున్నాడు 1వ తారీఖు రోజు జనవరి అని చెప్పాక, ఆ తర్వాత వర్షినికి సంబంధించిన విషయాలు, వాళ్ళ అమ్మా నాన్నలకు సంబంధించిన విషయాలే గాని ఇంకేదైనా విషయాలను చూసుకుంటే అమ్మా, సనాతన ధర్మానికి ధర్మం అనేది ఉంటే సరిపోదు. దాన్ని పాటించే ప్రతి పద్ధతిలో, దాన్ని చూపించే ప్రతి అణువులో సనాతన ధర్మం అనేది ఋషి పరంపర అనేది కనబడాలి. ఆడపిల్లల్ని తీసుకెళ్లి ఆ తల్లిదండ్రులని సుమారు 3 నెలల నుంచి ఏడిపించుకొస్తున్నారు. ఇక్కడ సనాతన ధర్మం పేరిట ఎవరు ఏది వచ్చి మాట్లాడినా కూడా అడ్డు అదుపు లేకుండా ముందుకు పోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టకేలకు 4 రోజులు 5 రోజుల నుంచి చేస్తున్న ఈ మహాప్రయాణంలో ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అయ్యాడన్నమాట మీరు చెప్పినట్టుగానే ఉండి, సనాతన ధర్మం గురించి ఎవరన్నా ఆడపిల్లల్ని కానీ ఇంకెవరినైనా కూడా ఏదైనా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే ఇక పైన ఇలాంటిది ఉపేక్షించబోదు అని చెప్పేసి మనందరం కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మీరు ఛానల్లో వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేసి ఈ రోజు ప్రతి విషయాన్ని చూపించేదాకా ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. సనాతన ధర్మం గురించి అని చెప్పేసి గత సంవత్సరం నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం, ఏ విధంగా పోవాలి, ఏ విధంగా రావాలి అని చెప్పి. కాబట్టి అమ్మా ఖచ్చితంగా పోయిన సోమవారం మాటిచ్చాము,
ఖచ్చితంగా వారం తిరిగే లోపు ఆయన అనుకున్న విధంగా మనం హైదరాబాద్ కు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఆయన ఇప్పటికన్నా తెలుసుకొని ధర్మబద్ధమైన నిర్ణయాలు అధికారులకు చెప్పి ఈ ఆడపిల్లలకు న్యాయం చేయవలసిందిగా, వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం చేయవలసిందిగా మనం కూడా కోరుతున్నామమ్మా. అయితే స్వామి, మీరు అఘోరికి మొదటి నుంచి వ్యతిరేకంగా పోరాడుతూనే వస్తున్నారు. అయితే మొదట రాధిక దగ్గర నేను ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదు, ఆమె దగ్గర డబ్బులు తీసుకోలేదు అని అన్న అఘోరి ఇప్పుడు అదే కేసులో అరెస్ట్ అయ్యారు. అంటే ఆధారాలు సేకరించారా పోలీసులు? ఎలా జరిగింది? ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉమెన్ కమిషనర్ గారికి మనం ఇచ్చిన వాంగ్మూలమైన పత్రాలు, ఆ ఫోన్ పేలు, గూగుల్ పేలు, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, వ్యక్తిగతంగా దిగిన ఫోటోస్, ఈ సింబల్స్, ఆ సింబల్స్, ఆ ఆడియో కాల్ రికార్డింగ్స్, ఇవన్నీ మనము బలంగా ఇవ్వడం చేత ఉమెన్ కమిషనర్ గారి కేసును ముమ్మరం చేయడం, కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ తర్వాత మోకిలా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవ్వడము, 15 లక్షలకు సంబంధించి యోని పూజలని చేయడాలు, ఇలా అంబేద్కర్ గారిని దూషించిన కేసులు షామీర్పేటలో, దమ్మాయిగూడలో, జవహర్ నగర్ లో, ఇటు ఆరుట్ల, ఇబ్రహీంపట్నంలో, ఇలా పలు విధాల కేసులు అన్నిటికీ ముమ్మరం చేయాల్సిన సమయం ఏర్పడింది. లాస్ట్ 4 రోజుల నుంచి చూస్తే అమ్మా భయానకమైన పరిస్థితులు కనబడుతున్నాయి కదా. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ పోలీసు అధికారులకు ముఖ్యంగా చాలా కృతజ్ఞతలు చెప్తూ ఇలాంటి ధర్మమైన కార్యక్రమంలో వాళ్ళు ఎంతో తెగించి 4-5 రోజుల కుటుంబాలందరినీ వదిలిపెట్టి దూరంగా ఉండి ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకురావడం అంటే, కుటుంబాలను వదిలిపెట్టి ఇంత దూరం పోవాలంటే అమ్మా ఎవరికి కూడా ఈ రోజుల్లో చూడండి అంత సాహసం చేశారని అనుకోవచ్చు వాళ్ళు. కాబట్టి పోలీస్ అధికారులకి యావత్ తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తపరచాలని చెప్పేసి నేను కూడా మీడియా ఛానల్ ముఖంగా మీడియా సోదరులందరూ కూడా కృతజ్ఞత చెప్తున్నామ్మా. అయితే ఇప్పుడు ఈ అఘోరి అరెస్ట్ తో అఘోరి చేతిలో మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ముమ్మాటికి అందరూ బయటకు వస్తారు. ఆయన న్యాయం చేయాల్సిందే. ఆయన ఏమని మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, ఏ విధంగా మాట్లాడాడు, ఎవరికి ఏ మాట, అక్కడ జడ్జ్ అంట, ప్రొడ్యూసర్ అంట, ఇంకెవరు అమ్మాయిలంట, ఇంకెవరంట, వీళ్ళందరికీ న్యాయపరంగా న్యాయం చేయాల్సిందే. ఆయనకి ఏం అసెక్ట్స్ ఉన్నాయో చూడాలి, ఏ ధైర్యంతో ఉన్నారో. ఇలాంటి అన్ని చూసేసి వాళ్ళకి న్యాయం చేయకపోతే ఆడపిల్లలకు న్యాయం ఎలా జరుగుతుంది తల్లి? ఒక మాట. అయితే రుద్రస్వామి గారు, అయితే ఇప్పుడు ఈ పూజలు అవి ఇవని మోసం చేస్తున్నారు కదా అఘోరి, అంటే వీళ్ళకి ఎలా చేస్తారు పూజలు, ఇలాంటి వాటి గురించి విని మోసపోవద్దని మీరు ఎలా అవేర్నెస్ చేస్తారు వాళ్ళకి? నేను వస్తాను, వీల్ కండక్ట్ ప్రెస్ మీట్ అండ్ వీల్ డిస్కస్, అందులో చెప్పగలుగుతాను. ఇండివిజువల్ గా చెప్పలేనమ్మా ఇప్పుడు, అది కొంచెం లాంగ్ డిస్కషన్ టాపిక్ కాబట్టి. ఓకే, ఫైనల్ గా అఘోరి అరెస్ట్ అయ్యారు. అయితే అఘోరిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? ఆ ఆడపిల్లలకు న్యాయం చేసి సనాతన ధర్మం పేరిట ఇలాంటి పనులు చేయకూడదని చెప్పేసి శ్రీనివాసకు సంబంధించిన రుద్రాక్షలు, శ్రీనివాస్ సంబంధించిన ఆ సాధు సంతులను మోసం చేసిన అఖాడాలందరికీ ఆయన క్షమాపణ చెప్పి నార్మల్ లైఫ్ గడపాలని నా ఆలోచన అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ రుద్రస్వామి గారు. అఘోరిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అఘోరితో పాటు వర్షిణిని కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నారు. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరి బెదిరించినట్లు కేసు నమోదైంది. తల్వార్ గన్ పెట్టి బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరి బాధితురాలి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అఘోరిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అఘోరితో పాటు వర్షిణిని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరి బెదిరించినట్లు కేసు నమోదైంది. తల్వార్ గన్ పెట్టి బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరి బాధితురాలి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2 స్పెషల్ టీమ్స్ సైబరాబాద్ నుంచి బయలుదేరి యూపీకి చేరుకున్న తర్వాత అఘోరి కేదార్నాథ్ వైపు వెళ్తూ ఉండగా వాహనాన్ని పోలీసులు వెంబడించి మార్గమధ్యంలో ఆపి డ్రైవింగ్ సీట్ లో ఉన్నటువంటి అఘోరి, లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి శ్రీవర్షిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొస్తా ఉన్నారు. ఈ 2 టీమ్స్ లో 2 మహిళా పోలీసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తను ముందుగా శ్రీనివాస్ అని, ఆ తర్వాత
ట్రాన్స్జెండర్ గా మారి ఈ అఘోరి అవతారం ఎత్తారని, ఒకవేళ జెంట్స్ అరెస్ట్ చేసినట్టయితే మళ్ళీ లీగల్ గా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముందస్తుగా ఇద్దరు మహిళా పోలీసులు కూడా యూపీకి వెళ్లి ఆ మహిళా పోలీసులే నేరుగా అఘోరిని డ్రైవింగ్ సీట్ లో నుంచి బలవంతంగా దింపి అప్పటికి తను అక్కడ పోలీసులను ప్రతిఘటించి పోలీసులు తన దగ్గరికి రాకూడదని, తన దగ్గరకు వస్తే నేను అంతమైపోతా అని పెట్రోల్ పోసుకుంటానంటూ కూడా సేమ్ ఇదే సీన్ మళ్ళీ అక్కడ రిపీట్ అయినట్టుగా తెలుస్తోంది. కారుని 4 వైపుల నుంచి ముట్టడించినటువంటి పోలీసులు లెఫ్ట్ డోర్ లో ఉన్నటువంటి శ్రీవర్షిణిని మొదటగా అదుపులోకి తీసుకొని తర్వాత రైట్ డోర్ లో కూర్చున్నటువంటి అఘోరిని అదుపులోకి తీసుకొని మీరు పోలీసులు వచ్చిన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ కి సహకరించాలి, మీరు తప్పు చేశారా లేదా ఆ వివరాలన్నీ మీరే పోలీసుల ముందు ఈ విషయాలు తెలియజేయాలి, పూజల పేరుతో 10 లక్షలు తీసుకున్నటువంటి వాస్తవం ఉందా లేదా, మీరు తల్వార్లు ఉన్నాయని కత్తి ఉందని, మీరు డబ్బులు ఇవ్వకపోతే కుటుంబం నాశనం చేస్తానంటూ కూడా ఏదైతే వినీత అనే ఒక కుటుంబ సభ్యుల్ని మీరు బెదిరించారో అవన్నీ కూడా అవాస్తవం అయితే మీరు పోలీసుల విచారణ ఎదుర్కొని ఇవన్నీ వాస్తవాలు చెప్పాల్సి ఉందంటే అప్పుడు అఘోరి శాంతించి తను పోలీసులకు సహకరిస్తానంటూ కూడా అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్లి తను బందీగా అయిపోయి తిరిగి మోకిల్లా పోలీస్ స్టేషన్ కి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అఘోరిని మోకిల్లా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ప్రత్యేకంగా తనను విచారణ చేపట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తన పైన నమోదవుతున్నటువంటి అభియోగాలు, ఆరోపణలు, రకరకాల వర్షన్స్ అఘోరి పైన రిపోర్ట్ అవుతా ఉన్నాయి. శ్రీవర్షిణిని కిడ్నాప్ చేసేదని ఒకసారి, తను అమ్మాయిలని ట్రాప్ చేయడం కోసం మాత్రమే ఈ అఘోరి అవతారం ఎత్తిందని ఒకరు, సనాతన ధర్మం పేరుతో అందరినీ బుర్డి కొట్టించడానికి ఒక అవతారం ఎత్తుకొని మెడలో రుద్రాక్షలు వేసుకొని ఈ చేతిలో త్రిశూలం పట్టుకొని ఇలా వ్యవహరించిందని ఒక పక్క, ట్రాన్స్జెండర్లు వ్యతిరేకిస్తా ఉన్నారు, హిందూ సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నారు, పీఠాధిపతులు స్వామీజీలు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. సొంతంగా ఈ అఘోరీలు ఎవరైతే ఈ అఖాడా నడుపుతారో ఆ అఖాడాని సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఇప్పుడు అఘోరిని అదుపులోకి తీసుకొని మోకిలా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన తర్వాత తనంటే పడనటువంటి ఎవరైతే ఈ వ్యతిరేక సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మోకిలా పోలీస్ స్టేషన్ కి చేరుకొని అఘోరిపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఇంకోసారి సొసైటీలోకి రాకూడదు, ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఉండడం కారణంగా ఇంకొంతమంది అమ్మాయిలు బలైపోయేటువంటి అవకాశం ఉంటుంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని జీవితాంతం జైల్లో ఉండే విధంగా ఈ పూజల పేరుతో ట్రాప్ చేయడం ఒకటి, పూజల పేరుతో బెదిరించడం ఒకటి, ఇవే అఘోరి అవతారాన్ని అడ్డు పెట్టుకొని అమ్మాయిలని సైతం ట్రాప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ పోలీసులు సీరియస్ గా తీసుకొని ఇంకోసారి తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టకుండా తన సొసైటీలో కనిపించకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో చాలా రోజుల నుంచి తను పర్యటిస్తున్నప్పటికీ ఏ ఒక్క పోలీసులు కేసు చేసి అరెస్ట్ చేయలేకపోయారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం హిందూ సంఘాలు తీవ్రంగా డిమాండ్ చేస్తా ఉన్నాయి. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ శివ లైవ్ లో అందిస్తారు. శివ, తనను తాను ప్రకటించుకుంది అఘోరిగా, కానీ చేసే పనులన్నీ మాత్రం ఘోరాలే. ఎస్, నేను చెప్తుంది నిజమే. ప్రస్తుతం లేడీ అఘోరిగా ప్రకటించుకున్న అలియాస్ శ్రీనివాస్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక చీటింగ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కటిగా అఘోరికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. మనం గతంలో కనుక చూసుకుంటే ముత్యాలమ్మ టెంపుల్ వ్యవహారంలో ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఒక్కసారిగా తెర మీదకి వచ్చాడు. అనతి కాలంలోనే చాలా ప్రాచుర్యం పొందాడు. భక్తులంతా కూడా ఎంతో విశ్వాసంతో అతన్ని నమ్మినటువంటి పరిస్థితి. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాడంటే నిజమేననుకొని అందరూ కూడా హరహర మహాదేవ్ అంటూ కూడా అతని వెనక నడిచినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ఆ తరువాత మాత్రం ఒక్కొక్కటి అతను చేసినటువంటి అఘాయిత్యాలన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. తొలుత ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి బాధితులంతా బయటకు రావడానికి భయపడ్డారు. ఒకే ఒక్క కారణం, అమ్మో అఘోరీ కదా, ఏమైనా చేస్తారేమో, క్షుద్ర పూజలు ఏమైనా చేసి మా జీవితాన్ని నాశనం చేస్తాడేమో అనేటటువంటి భయంతో ఎవరూ కూడా బయటకు రానటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పూర్తిగా తేలిపోయింది, అతను అసలు అఘోరీనే కాదు అనేటటువంటి విషయం పబ్లిక్ మొత్తానికి చాలా క్లియర్గా అర్థమైపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. చాలా అకృత్యాలు అయితే ఈ శ్రీనివాస్ చేశాడనేటటువంటి ఆరోపణలు గతం నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు కూడా ముందుకు వస్తున్నారు, పోలీసులు కూడా కోరుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలను ట్రాప్ చేయడం. ముందుగా అతని జెండర్ గురించి మనం మాట్లాడుకోవాలి. తొలుత తనను తాను లేడీ అఘోరి అంటూ కూడా ఈ శ్రీనివాస్ ప్రకటించుకున్నటువంటి పరిస్థితి.
కొన్నాళ్లకు తెలిసింది అతను లేడీ కాదు, ట్రాన్స్జెండర్ అనేటటువంటి విషయం కొన్నాళ్లకు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రం అతను ట్రాన్స్జెండర్ కూడా కాదు అంటూ కూడా వాదిస్తున్నారు. అతను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ట్రాన్స్జెండర్గా మారాడు, అతనికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో తాను ట్రాన్స్జెండర్ కింద మారాడు. ఇక ట్రాన్స్జెండర్ కింద మారినా కూడా ఫీలింగ్స్ అనేవి అమ్మాయిల మీద ఉన్నాయి కాబట్టే వర్షిణి లాంటి ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలతో కూడా అతను ఆడుకున్నాడు అంటూ కూడా వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అసలు ట్రాన్స్ కమ్యూనిటీ ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు అతను ట్రాన్స్జెండర్ అనే దాని విషయం కూడా. మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, మా కమ్యూనిటీ పేరు చెప్పి ఎన్నో దందాలు కూడా నిర్వహించాడంటూ కూడా వాళ్ళు కూడా మీడియా ముఖంగా అభియోగాలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. వారు కూడా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక తనను తాను అఘోరగా ప్రకటించుకున్నటువంటి ఈ శ్రీనివాస్ కు సంబంధించి సనాతన ధర్మ పరిరక్షకుని అంటూ చెప్పుకున్నటువంటి ఈ శ్రీనివాస్ గురించి సనాతన ధర్మంలోని, హైందవ ధర్మంలోని చాలా మంది స్వామీజీలు కూడా గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. అఘోరీలు అంటే అసలు ఈ రకంగా ఉండరు, అఘోరీలు ఈ రకంగా జనజీవనంలో ఉండరు, ఈ రకమైనటువంటి భోగాలకు వ్యసనాలకు వారు వ్యసనపరులై ఉండరు అంటూ కూడా వారు నెత్తి నోరు కొట్టుకొని చెప్పినటువంటి పరిస్థితి. దయచేసి ప్రజలెవరు నమ్మద్దు అంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా చాలా మంది పబ్లిక్ కొంత నమ్మినటువంటి పరిస్థితి, చాలా మంది పూజించారు, అంతా చేశారు. కానీ ఇతనికి సంబంధించి ఫినాన్షియల్ మ్యాటర్స్ కూడా కొన్ని లీక్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. చాలా డబ్బు అఘోరీ దగ్గర ఉంది అనేటటువంటి వ్యవహారం. ముఖ్యంగా శ్రీవర్షిణి కేసు ఎప్పుడైతే బయటకు వచ్చిందో, శ్రీవర్షిణి వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు ఇతని దగ్గర చాలా డబ్బు ఉంది అనేటటువంటి వ్యవహారం కూడా మనం బయటకు రావడాన్ని గమనించవచ్చు. అయితే ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి క్వశ్చన్ అయితే ఎవరికి కూడా అంతు చిక్కనటువంటి ప్రశ్న కింద మిగిలిపోయింది. మనమైతే మాత్రం జీ తెలుగు న్యూస్ అయితే మాత్రం దాదాపుగా అఘోరీని ఎక్స్పోజ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి. పదే పదే అతని నుంచి మనం చాలా విషయాలు రాబట్టడానికి ప్రయత్నించినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చాలాసార్లు చేసినటువంటి పరిస్థితి ఉంది వైశాలి. దానికి సంబంధించి చాలా తెలివిగా కొంత కొత్త సమాధానాలు, విచిత్రమైనటువంటి సమాధానాలు చెప్పి ఎప్పటికప్పుడు ఈ అఘోరీ వర్సెస్ శ్రీనివాస్ తప్పించుకొని వెళ్ళడానికి కూడా మనం గుర్తించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఫండింగ్ విషయం మాత్రం మనం అడిగినప్పుడు కూడా అతను చెప్పాడు, నాకు భక్తుల నుంచి విరాళాలు వస్తాయి, నేరుగా నా అకౌంట్కే వాళ్ళు వేస్తారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మనం కూడా అప్పట్లో చమత్కరించాం, మీరు ఏమైనా హైటెక్ అఘోరీనా ఈ రకంగా అకౌంట్లలో ఇంత డబ్బును మీరు విరాళాల రూపంలో తీసుకుంటున్నారంటూ కూడా మనం ప్రశ్నించినటువంటి పరిస్థితి. అలాగే ప్రతిసారి ఏదైనా సరే గట్టిగా ఎవరైనా క్వశ్చన్ చేస్తే అయితే అఘోరీ వర్సెస్ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ బెదిరిస్తాడు. నేను వారి మీద అటాక్ చేయడానికి ముందుకు వస్తాడు, త్రిశూలంతో ఏదో చేస్తాడు, లేదంటే నాతో పెట్టుకుంటే మీరు నాశనం అయిపోతారు, మీ వంశాలు నాశనం అయిపోతాయి, మీ కుటుంబాలు నాశనం అయిపోతాయని చెప్పి బెదిరిస్తాడు. తద్వారా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి అయితే ప్రయత్నించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. లేదు మీడియా ముఖంగా లేదంటే పబ్లిక్లో ఎవరైనా ధైర్యంగా వచ్చి క్వశ్చన్ చేసి నిలదీసి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు నమ్మకం లేకపోతే నా దగ్గరికి రావద్దు, నా దగ్గరికి ఎవరు రమ్మంటున్నారు, నన్ను నమ్మద్దు అని చెప్పి తప్పించుకునేటటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం. మొత్తానికి ఈ శ్రీనివాస్ అలియాస్ అఘోరీ పాపాలైతే పండాయని చెప్పుకోవచ్చు. మోకిలా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాకపోతే ఒక్క చీటింగ్ కేసులో మాత్రమే ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ వైశాలి. అతన్ని మాత్రం మిగిలిన అన్ని కేసులు కూడా అరెస్ట్ చేయాలి అంటూ కూడా చాలా డిమాండ్లు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా శ్రీవర్షిణి విషయం వచ్చినప్పుడు నాకు ఒక్క శ్రీవర్షిణియే కాదు, చాలా మంది అమ్మాయిలు భక్తులుగా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను సాధన నేర్పిస్తున్నానంటూ కూడా ఈ అఘోరీ చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఎవరెవరు ఆ అమ్మాయిలు ఇలా ఇతర రాష్ట్రాల్లో ఎవరినైనా ట్రాప్ చేశాడా, ఎవరినైనా ఈ సాధన పేరుతో ఈ రకమైనటువంటి ట్రాన్స్ లో ఉంచేశాడా, ఎవరైనా ఇంకా చీటింగ్ చేశాడా అన్న దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అలాగే పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు, ఇతనికి సంబంధించినటువంటి విషయాల్లో ఎవరికైనా అన్యాయం జరిగినా, మోసం జరిగినా, ఈ రకమైనటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నా కూడా సాక్ష్యాధారాలతో సహా తమ వద్దకు రావాలంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తాం. అయితే ఖచ్చితంగా కూడా ఈ అఘోరీ శ్రీవర్షిణి వీరిద్దరిని కూడా తీసుకొని పోలీసులు రేపు మధ్యాహ్నానికి అయితే హైదరాబాద్ చేరుకోబోతున్నట్టయితే మనకు తెలుస్తుంది వైశాలి. ఇప్పుడు ప్రస్తుతం అఘోరీ పరిస్థితి ఏంటి అంటే తల్లిదండ్రులకు సమాచారం అందించారా? నెక్స్ట్ అఘోరీపై తీసుకునే స్టెప్ ఏంటి? పోలీసులు ఏమైంది? కేసుకు సంబంధించి అయితే ప్రస్తుతం చీటింగ్ కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద, బిఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ కేసును పోలీసులు అయితే విచారణ చేయబోతున్నారు. అతనికి రిమాండ్ కోర్టు విధిస్తుందా లేదా, కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత తదుపరి చర్యలు ఏ రకంగా ఉంటాయి అనేది అయితే మనం చూడాల్సి ఉంది. ఇక శ్రీవర్షిణి ఏం చేయబోతుంది అనేటటువంటి ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది వైశాలి. శ్రీవర్షిణి పరిస్థితి ఏంటి? ఇన్నాళ్ళు కూడా శ్రీవర్షిణి కూడా నాకు ఈ శ్రీనివాసే కావాలి అంటూ కూడా చెప్పినటువంటి వ్యవహారం. తొలుత తాను
శిష్యురాల్ని, మా ఇద్దరికి కూడా తల్లికి బిడ్డకి ఉన్నటువంటి సంబంధం ఉంది, మా ఇద్దరిని కూడా చాలా తప్పుగా చెప్తున్నారు, మేము లవర్స్ అంటున్నారు, మేమేదో సరదాగా రీల్స్ చేసాం, సంతోషంగా ఉండడం కోసం రీల్స్ చేసాం, ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేసినటువంటి శ్రీవర్షిణి అఘోరి. ఓకే శివ, లైన్ లో ఉండండి. అఘోరీని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అఘోరీతో పాటు వర్షిణిని కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించడానికి మనకు తమన్నా సింహాద్రి గారు ఫోన్ లైన్ లో మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. తమన్నా గారు, మొత్తానికి సనాతన ధర్మం అంటూ వచ్చిన అఘోరి అరెస్ట్ అయ్యే స్థితికి చేరుకుంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఇది సనాతన ధర్మాన్ని తీసుకురాకూడదండి. తను ఒక సైకో. ఈ సైకో తన స్వార్థాని కోసం, తన మెంటల్లీ స్టెబిలిటీ లేక రకరకాల వేషధారణలు వేస్తూ, రకరకాల దోపిడీలు చేస్తూ, మహిళలని యూజ్ చేసుకుంటూ, రకరకాలు ఒక ఫిమేల్స్ ని చేసుకుంటూ, ట్రాన్స్ ఫిమేల్స్ ని ట్రాన్స్జెండర్స్ తీసుకొని ఈ రకరకాలుగా అసలు సొసైటీని ఏం చెప్పాలంటే సొసైటీని ఒక చూపుని మార్చేసి, ఎంత ఘోరమైన దోపిడీ. అసలు ఇలాంటి సైకోల్ని మాత్రం వదలకూడదు. అసలు ప్రజలే యాక్షన్ తీసుకుని ఉండాల్సింది, ఇక్కడ దాకా తీసుకురాకుండా ఉండాల్సింది. ఇంకొకటి సోషల్ మీడియా వాళ్ళకి ఒకటి చెప్పదలుచుకున్నానండి. మీరు మంచిని చూపించండి. ఇలాంటి సైకోల్ని మీరు హైప్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఇంత క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా వాళ్ళు మంచి శుభవార్త అండి, మంచి పని జరిగింది. ముందు ఏమేమి అగత్యాలు చేసేవాడో ఏం చేసేవాడో కానీ పోలీసులు యాక్షన్ తీసుకోవటం అనేది మంచి గుడ్ న్యూస్. అయితే ఇప్పుడు అఘోరిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు, మీరు కోరుకుంటున్నారు? కంపల్సరీ అండి. రెండోసారి ఇలాంటి పనులు చేయకుండా తనకి మతి స్థిమితం లేకపోతే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి తనకి ట్రీట్మెంట్ చేయించాలా. నాకు తెలిసి తన్ని మళ్ళీ సొసైటీలోకి రానేకూడదు. రైట్. థ్యాంక్ యూ సింహాద్రి. ఇక అఘోరి అరెస్ట్ పై మనతో మాట్లాడడానికి మాధురి గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మాధురి గారు, నమస్తే అండి. నమస్తే అండి. అఘోరి అరెస్ట్ అవ్వడంపై మీ స్పందన ఏంటి? నిజంగానే అయింటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. హలో, చెప్పండి మాధురి గారు, వింటున్నాను, చెప్పండి. నేనైతే ఏం కాదండి, చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే వీడికి చేసిన అంత ఇంత కాదు, తెలంగాణలో గాని ఏపీలో గాని వచ్చి రచ్చ చేసి చెప్పండి రకాలుగా చేసి రచ్చ చేసి జనాలను నమ్మించి నమ్మండి, మేలుకోండి, మనమే ఉండాలి, మనమే బతకాలి అని ఎన్నెన్నో చెప్పి ఈ రోజు మాయ మాటలు చెప్పి అమ్మాయిలను తీసుకెళ్లి ఇప్పుడేమో వాడు అక్కడ ఎక్కడో ఉన్నాడు. కానీ జనాలు గుడ్డిగా నమ్మేశారు. అప్పుడు నేను అప్పుడు చెప్తూనే ఉన్నా, నమ్మకండి అని. కానీ ఈ రోజు మాత్రం జనాలు ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారండి. ప్రతి ఒక్కరు వారిని అరెస్ట్ చేయాలి. ఇంకెంతమంది జీవితాలు నాశనం చేస్తారు, వీరిని చూసుకొని 10 మంది దొంగ బావలు పుట్టుకొని వస్తారు అని చాలా మంది అంటున్నారు. మేమైతే మా పోరాటం అయితే ఒకటే అండి, ఇలాంటి వాళ్ళని తొందరగా అరెస్ట్ చేసి న్యాయం చేయాలి. ఎందుకంటే ఇంకొక దొంగ బాబు పుట్టుకోరాకూడదు అనేది మా ఆశ అనమాట. ఇప్పుడు అఘోరితో పాటు వర్షిణి కూడా ఉంది, ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు వర్షిణి పరిస్థితి ఏమనుకుంటున్నారు, ఎలా ఉంటుంది? ఏమన్నా ఈ అస్తహంలో వర్షిణి చేయి ఉంటే తప్పకుండా ఆమె కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. లేదు ఈమెకేం తెలియదు, ఇది ఏమేమో పరంగా అంటే వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పే పనిలో వాళ్ళు ఉండొచ్చు అండి. ఎందుకంటే ఇదంతా ఎవరున్నారు వెనకాల అని ఎంక్వైరీ ఉంటుంది కదా. ఎంక్వైరీ జరిగిన తర్వాతనే
ఎట్లయినా కానీ ఈ అఘోరాన్ని అయితే వెంటనే అరెస్ట్ చేశారు. కానీ ఈ వర్షిని మాత్రం కొంచెం ఎంక్వైరీ చేసి ఏంటి ఏం కథ అనేది ఆలోచించి దాని తర్వాత ఏమి హస్తం ఉందా లేదా అనే దాని తర్వాత వాళ్ళు జడ్జిమెంట్ అనేది ఇస్తారండి. రైట్, థ్యాంక్ యూ మాధురి గారు.